పైలట్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు? అంటే ఒకటి ఫిజికల్గా జిమ్కి వెళ్ళడం అండి. అంటే పైలట్స్ ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు గని అని ఒక సినిమా చేశానంటే దాంట్లో బాక్సర్కి షోల్డర్ ఒకలా ఉండాలి. అంతరిక్షంలో అంటే నార్మల్గా కొంచెం సాదా సీదా కూడా సరిపోతుంది అలాగే ఉంటే. బట్ గని కొన్ని సినిమాలకి ఏంటంటే ఫిజికల్గా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇలా కనపడాలి. ఇప్పుడు కంచె సినిమాలో అలా వర్క్ చేయడం జరిగింది సోల్జర్గా చేసినప్పుడు. ఈ సినిమాలో మళ్ళీ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఏంటంటే వాళ్ళు చాలా మస్క్యులర్గా, చాలా బ్రాడ్గా ఉంటారు, చాలా లాంకీగా సన్నగా ఉంటారు, వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. సో దాని మీద డెఫినెట్గా ఫిజికల్ వర్క్ చేయడం జరిగింది. బట్ ఇదంతా కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఒక పర్టిక్యులర్ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక స్టైల్ కానీ ఉంటుంది. అది సినిమాల్లో రిఫరెన్సెస్ కూడా అన్ని ఎక్కువ లేవు. ఒక టాప్ గన్ ఒక సినిమా హాలీవుడ్లో చేశారు, రష్యన్ ఫిల్మ్స్ కొన్ని చైనీస్ ఫిల్మ్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో అన్ని ఎయిర్ ఫోర్స్ ఫిల్మ్స్ జరగలేదు, ప్లస్ తెలుగు అయితే అసలు రాలేదు. సో రిఫరెన్స్ పాయింట్ అనేది మాకు లేదు. బట్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కొన్ని వీడియోస్, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ప్లస్ ఇందాక నిజంగా ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని కలిసినప్పుడు వాళ్ళ కథలు విన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండే అంటే మనం యాక్టర్గా విన్నప్పుడు అంటే కొంచెం ఊహించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆ ప్లేస్ ఈ డే ఇక్కడ గ్యాప్ చేశారు. సో అవన్నీ వాళ్ళు చెప్పిన అన్ని కథలు విని డైరెక్టర్ పేపర్ మీద ఈ అర్జున్ దేవ్ అని కథ క్యారెక్టర్ని ఎలా రాశాడో చూసుకుని అవి ఏంటంటే ఆ రెండింటికి మ్యారేజ్ చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని ట్రేట్స్ని, బాడీ లాంగ్వేజెస్ కానీ పేపర్లో ఉండే క్యారెక్టరైజేషన్ ఆ రెండింటిని డిజైన్ ఆబ్వియస్లీ డైరెక్టర్ చేస్తారు. బట్ యాక్టర్గా కూడా మనం అంతటూ మన సైడ్ మన ఎఫర్ట్ పెట్టి ఎక్స్ట్రాగా నేను ఈ క్యారెక్టర్కి ఏమగలుగుతున్నాను యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి మనం పుష్ చేసి చేస్తాం. మీరు పైలట్గా మీరు ఓన్గా చేశారా సార్? సెల్ఫ్ చేశారా? ఏదండి పైలట్ చేశారా అంటే లేదండి. అది ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ అది ఒక 600-1000 కోట్ల మధ్యలో ఉంటుంది అది. బట్ ఇందాక చెప్పినట్టు ఐకేఎఫ్ మాకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ బేస్లో షూటింగ్ పర్మిషన్ ఇవ్వరు. అలాంటి ఫ్లైట్లో కూర్చుని ఆపరేట్ చేసి ట్యాక్సీ చేసేవారు, అవన్నీ క్లోజ్ చేసి. అంటే మెజారిటీ వరకు ఏంటంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్లో జెట్ వెళ్తుందంటే మనం అక్కడ కెమెరా తీసుకెళ్ళి తీయలేం. టెక్నికల్గా ఇట్స్ వెరీ టఫ్. సో విఎఫ్ఎక్స్ సహాయంతో లేకపోతే రియల్ కాక్పిట్లో మేము నిజంగా షూట్ చేయడం కానీ, ఒక చిన్న సెట్ చేయడం కానీ, ప్లస్ కొంతమంది పైలట్స్ చిన్న కెమెరాస్ పెట్టుకుని వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడం జరిగింది. ప్లస్ మా డైరెక్టర్ కాశ్మీర్కి వెళ్ళి ఒక చాపర్ హైర్ చేసుకుని చాపర్ కింద 4 కెమెరాస్ పెట్టుకుని మొత్తం తిరిగి ఆ ఫుటేజ్ అంతా కూడా చేశారు. సో ఇవన్నీ కలిపి యూటిలైజ్ చేసుకుని ఏరియల్ సీక్వెన్సెస్ చేయడం జరిగింది.